హలో వ్యూవర్స్, ఈరోజు మీరు చూడబోయేది శ్రీలంక రాజధాని కొలంబో. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంకే గేమింగ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇది గంగా రామయ్య టెంపుల్ అండి. ఇది మొదటగా మనం చూడబోయేది ఇది ఎంట్రన్స్. ఇది బుద్ధిస్ట్ టెంపుల్. దీంట్లో ఏంటంటే బుద్ధుడి తాలూకా పురాతనమైన వస్తువులు అన్నీ ఉంటాయి దీంట్లో. ఈ ఆర్కిటెక్చర్ ఏంటంటే శ్రీలంక, థాయ్, ఇండియన్, చైనీస్ ఆర్కిటెక్చర్స్తో నిర్మించారు. ఇక్కడ చూసుకుంటే మీరు ఇది ఒక హెల్యూజినేషన్ పిక్చర్ అండి. ఇది ఆ పిక్చర్ వైపు అలా చూస్తుంటే అది కమెండ్ అయ్యి అది బుద్ధుడు కనిపిస్తాడు దాంట్లో. ఇదేంటంటే ఇది పురాతనమైంది, అప్పుడులో చేసింది. ఇది అందుకే ఒక డిస్ప్లేలా పెట్టారనమాట. యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ భద్రంగా ఉంచారండి దీంట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఏనుగు దంతాలు ఎంత పొడుగ్గా ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఒక ఏనుగు ఇక్కడ ఉండేదంట. తను చనిపోయినాక ఇక్కడ వస్తువులు పెట్టారు. వాటి తాలూకు దంతాలు, కొన్ని ఎముకలు అన్నీ ఒక ప్రదేశంలో పెట్టారు తను జ్ఞాపకార్థంగా.
ఇక్కడ చూడండి చాలా బాగుంటాయి అన్ని ఐటమ్స్ అన్నీ. ఇక్కడ చాలా ఈ ప్రతి ఐటమ్స్కి చాలా హిస్టరీ ఉందండి దీంట్లో. ఇది ఎక్కడెక్కడో ఉన్న అప్పుల్లో బుద్ధుడి తాలూకా విగ్రహాలు అన్నీ ఉండేవి కదా, వాల్యుబుల్ అన్ని థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా పురాతనమైన ఆర్నమెంట్స్, ఈ వస్తువులన్నీ చాలా భద్రంగా పెట్టారండి. ఇవి ఏనుగు తాలూకు దంతాలు చూస్తే మీకు మతి చెదిరిపోద్ది. చాలా పొడుగు ఉందండి. ఒక్కొక్కటి ఒక 5 feet దగ్గర ఉంటుందేమో, 5 feet 4 feet దగ్గర ఉంటుందండి ఇది. చాలా బాగున్నాయండి. చాలా ఐడల్స్ ఉన్నాయండి. బుద్ధుడి తాలూకు చాలా ఐడల్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఐడల్ కూడా చాలా బాగుంది. అప్పుడు యూజ్ చేసిన ఐటమ్స్ అవన్నీ చాలా బాగా పెట్టారు అన్ని చూడడానికి ఈ 2 మ్యూజియంస్లో. ఈ చెట్టు చుట్టూ ఏంటంటే ఈ వాటర్ పట్టుకొని చెట్టు చుట్టూ పోస్తారనమాట. కొంచెం ఆ చెట్టు చుట్టూ పోసి ఒక కోరికని కోరుకుంటారు. అలా కోరికని కోరుకుంటే తప్పక నెరవేరుతుందండి వీళ్ళ నమ్మకం అనమాట. చాలా బాగుందండి ఇది. ఇది ఒక బుద్ధిస్ట్ స్కూల్ అండి. ఇది బుద్ధుడు తాలూకా లెసన్స్ ఇక్కడ పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఇది బుద్ధుడి తాలూకా జుట్టు అండి. ఇది చాలా భద్రంగా పెట్టారు కాటన్ మీద. మనం నెక్స్ట్ చూడబోయేది సీమా మలాఖ. మెడిటేషన్ చేసుకుంటారండి, కొంచెం రెస్ట్ తీసుకుంటారు అలా కూర్చొని. ఇది బుద్ధిస్ట్ తాలూకుదే. మనం నెక్స్ట్ చూడబోయేది లోటస్ టవర్. 19వ టాలెస్ట్ టవర్ కింద వరల్డ్లో ఉంది. దీన్ని చూడడానికి 2000 రూపాయలు ఖర్చు అవుతుందండి మనకి. దానిపైన చాలా మంచి 5 star హోటల్ ఒకటి ఉంటుంది. అది దాని పైకి వెళ్ళినాక కొలంబో సిటీ అంతా పైనుంచి బాగా చూడొచ్చు. చాలా బాగా కనిపిస్తుంది. పోర్ట్ మొత్తం సిటీ అంతా చాలా నైట్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. దీనిలోకి వెళ్ళడానికి మట్టుగా 2000 రూపీస్ ఖర్చు అవుతుంది ఇండియన్ రూపీస్లో. ఇది నైట్ వ్యూ ఆఫ్ లోటస్ టవర్ అండి. ఇది నైట్ ఎలా ఉంటుందో ఇది మీరు చూడొచ్చు. లోటస్ టవర్ మీకు నా హోటల్ నుంచి ఒక విండోలోంచి అది ఫొటోస్ అది మీరు చూడొచ్చు. చాలా బాగుంది నైట్ వ్యూ మట్టుగా. ఇదేనండి కైలేశ్వరం టెంపుల్. ఈ కైలేశ్వరం టెంపుల్ ఇండియన్సే కట్టారు. ఇండియన్స్ ఏమొచ్చి 200 సంవత్సరాల కిందట ఈ శ్రీలంక వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఈ టెంపుల్ కట్టారండి. చాలా బాగుంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మట్టుగా టాలెస్ట్ బిల్డింగ్ అండి. కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోలో మీరు చాలా దగ్గర ఇది చూసి ఉంటారు. ఈ బిల్డింగ్ ఎప్పటి నుంచి ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ రైట్ సైడ్లో ఉన్న మట్టుగా ట్రేడ్ సెంటర్స్ అండి. ఇది కొలంబో పోర్ట్ సిటీ బీచ్ అండి. బీచ్ మటు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కనిపించేది చూసారా, అది సముద్రాన్ని కప్పేసి ఐలాండ్ క్రియేట్ చేశారు. ఆ ఐలాండ్లో కొన్ని బిల్డింగ్స్, కొన్ని హోటల్స్, పోర్ట్ ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది. అది జపనీస్ వాళ్ళ సహాయంతో ఇదంతా చేస్తున్నారండి ఇక్కడ.
గల్లీ ఫేస్ అండి ఇది. మనం ఎప్పుడైనా సముద్రంలోకి చూడాలంటే, అంటే ఇటు నుంచి సముద్రం చూస్తుంటాం, సముద్రంలోకి వెళ్ళి ఇటు సైడ్ చూడాలంటే వాళ్ళు ఒక బ్రిడ్జ్లా వేశారు. ఆ బ్రిడ్జ్లో అటు సైడ్ వెళ్ళి సముద్రంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. సముద్రంలోంచి మనం ఈ బిల్డింగ్స్, ఈ వ్యూ అంతా చూడొచ్చు అనమాట. ఈ ఫోటో ఏంటంటే 7 స్టార్ హోటల్ అండి. చాలా బాగుంది ఆ లొకేషన్ అదంతా. అక్కడ మీరు చూస్తుంది ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ అండి, చాలా బాగుంది. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కట్టేసినాక వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు, ఇది అలా వదిలేశారన్నమాట టూరిస్టులు అలా చూడడానికి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటా. అంతవరకు బాయ్.